మారుతుంటాం. ఇట్లా మారుతుందండి పరిస్థితులు మారడం ఏంటి? సో ఇప్పుడైనా రాజధానిపైన మీ వైఖరి ఏంటి? ఇప్పుడేం చెప్పండి. ఎస్, అమరావతి ఒక్కటే రాజధాని నాకు కరెక్ట్ కాదు, 3 రాజధానులు కరెక్ట్ అని చెప్పండి ధైర్యంగా. ప్రజలు మంచో చెడో నిర్ణయించుకుంటారు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి సార్. కూటమికే జైజేలు పలికారు అంటూ కూటమి నేతలు చెప్తుంటే మాస్టర్ స్ట్రోక్ కూటమికే అంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఈనాడులో వచ్చిన వార్త సార్, ఎవరు గెలిచినా, ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా కూటమి గెలిచినట్టే అంటూ ఉన్నారు సార్ కూటమి నేతలు. అదే వార్త ఈనాడులో కూడా వచ్చింది. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టేనా? అసలు ఎక్కడైనా అలా ఉంటుందా? ఇద్దరు అభ్యర్థులకు కూటమి మద్దతు అంటే కూటమి విడిపోయింది అని డైరెక్ట్గా చెప్పుకోలేక అంగీకరిస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఎవరిది? పల్లా శ్రీనివాస్ అండ్ అచ్చెన్నాయుడు. ఏంటి విషయం? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసులు నాయుడు, ఈయన మాజీ ఎమ్మెల్సీ, నాకు కూడా శాసన మండలిలో కొలిక్. సో ఆయన అప్పుడు కూడా గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఆయన పిఆర్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్ ఆపస్ మద్దతు ఇచ్చింది నాకు తెలిసినంత వరకు. సో శ్రీనివాసులు నాయుడు ఆపస్ మద్దతు ఇచ్చిందంటే బీజేపీ మద్దతు ఇచ్చినట్టు లెక్క. సో బీజేపీ మద్దతు ఇచ్చిందని ఇప్పుడు కూటమి నేత ఎవరు గెలిచినా కూటమి గెలిచిందని చెప్పడం ద్వారా క్లియర్గా మెసేజ్ ఒప్పుకున్నట్టే కదా. ఇక రఘువర్మ ఏపీటీఎఫ్ నాయకుడు. ఏపీటీఎఫ్ అనేది లెఫ్ట్ ఆర్గనైజేషన్. సో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, మరి వారికి టీడీపీకి ఏంటి సంబంధము? సో ఏపీటీఎఫ్ ఈజ్ తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉంది కదా, మరి ఆ సంఘానికి తరఫున అభ్యర్థి పోటీ చేయకపోవడం ఏంటి? రఘువర్మకు మద్దతు ఇచ్చారు కూటమి, టీడీపీ, జనసేన. అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి నిట్ట నిలువున చీలిపోయింది, వాస్తవం అది. సో టీడీపీ, జనసేన, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇస్తే బీజేపీ దాని అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇచ్చారు. దాన్ని ఎలా సమాధానం పరచుకోవాలో అర్థం కాక ఇప్పుడు కూటమి ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టు అంటారు. ఎట్లా గెలుస్తారు ఎవరు గెలిచిన కూటమి? శ్రీనివాసులు నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లో ఫోటోలు పెట్టుకున్నారు. రఘువర్మ కూడా ఫోటోలు పెట్టుకున్నారు. ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్న నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లు ఉండేవారు ఒకరి ఫోటోలో పెట్టుకొని యుద్ధం చేస్తారని ఎక్కడైనా పోరాడతారా ఎన్నికల్లో? అది ఎవరో ఒకరే అభ్యర్థి ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించింది ఒకసారి వెనక్కి తీసి చూడండి. రఘువర్మ మద్దతు ప్రకటించింది. మరి ఎన్నికల ముందు ఎక్కడైనా చెప్పారా ఇద్దరిట్లో ఎవరు గెలిచినా మా కూటమి అభ్యర్థులే అని? అచ్చెన్నాయుడు కానీ పల్లా శ్రీనివాస్ కానీ ఎన్నికలకు ముందు చెప్పారు? ఒక్కసారి తీయండి వెనక్కి తిరిగి. నాకు గుర్తున్నంత వరకు వారు క్లియర్గా చర్చించారు. మీరు నా గుర్తు సబ్జెక్టు కరెక్షన్ అశోక్ బాబు, రామకృష్ణ వీళ్ళతో ఎమ్మెల్సీలతో ఒక బృందం కూడా ఒక టీం కూడా, కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ స్టడీ చేసి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ప్రకటించారు. అధికారికంగా అనౌన్స్ చేశారు, ఇది అనఫీషియల్ కాదు. చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా చేశారు. ఆ సమీక్షలో చెప్పారా శ్రీనివాస నాయుడు అయినా మంచిదే, రఘువర్మ అయినా మంచిదే, ఎవరైనా గెలవండి అని చెప్పారా? చెప్పలేదు కదా. కూటమి క్లియర్గా టీడీపీ, జనసేనలు రఘువర్మకు మద్దతు ఇచ్చాయి. బీజేపీ ఈ కూటమి అభ్యర్థికి బలపరచలే. ఎలాగైతే టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఆనాటి సిద్ధార్థనాథ్ సింగ్ని ముట్టుకోమని బీజేపీ దూరం జరిగిందో, ఇక్కడ ఉత్తరాంధ్రలో బీజేపీ క్లియర్గా దూరం జరిగింది. మీరు బీజేపీ నాయకులు ఎవరైనా అడిగిన వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు శ్రీనివాసరావుకి మద్దతు ఇచ్చారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు. పోనీ ఇప్పటికైనా నిజాయితీగా చెప్పండి, మా టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలవలేదు, బీజేపీ మద్దతు ఇచ్చిన మా మిత్రపక్షమైన బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచినా మాకు ఆనందమే అని చెప్పాలి కదా. అది చెప్పాలి కదా. అందువల్ల కూటమి ఎవరు గెలిచినా కూటమి అభ్యర్థి ఎట్లా అవుతారు? ప్రాక్టికల్గా జరగకపోదు కదా. సో దాని ద్వారా చెప్పడం ఏంది, కూటమి ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా? మీరు అనౌన్స్ చేశారా? అంతకుముందు చంద్రబాబు నాయుడు సమీక్షలో చెప్పారా? మీరు ఇద్దరు మన వాళ్ళే, ఎవరికైనా ఓటు వేయండి, ఎవరికి అచ్చెన్నాయుడు చెప్పారా? పల్లా శ్రీనివాస్ చెప్పారా? తెలుగుదేశం, జనసేన నాయకులు ప్రచారం చేశారా? తెలుగుదేశం నాయకులు శ్రీనివాస నాయుడు తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారా? టీడీపీ లెక్కలు తీయండి ఇవన్నీ. సో అందువల్ల ప్రాక్టికల్గా మరి టీడీపీ గెలిచిన తర్వాత మా వాళ్ళంటే ఎట్లా? కోడి ఎగవర్ధన కానీ మా ఇంట్లో గుడ్డు పెడితే చాలంటే ఎట్లా? సో అది ఎట్లా రాజకీయం అవుతుంది?
తర్వాత అందులో అభ్యంతరకరమైంది ఏంటంటే యూటీఎఫ్ ముసుగులో వచ్చిన వైసీపీ అభ్యర్థి అట. అసలు ఏమన్నా అర్థం ఉందా? యూటీఎఫ్ ఇవాళ పుట్టిన సంఘమా? రాజశేఖర రెడ్డితో పోరాడిన సంఘం, చంద్రబాబు నాయుడుతో పోరాడిన సంఘం. ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో యూటీఎఫ్ బలపడుతున్న అభ్యర్థులు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో చాలా చోట్ల గెలిచారు, గ్రాడ్యుయేట్లో చాలా చోట్ల గెలిచారు. మరి వాళ్ళందరూ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డితో కూడా, నేను శాసనమండలి సభ్యుడిని, నాకు యూటీఎఫ్ బలపడుతున్న బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు వీళ్ళంతా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన పోరాడారు. సో అందువల్ల మనకు రాజకీయాల్లో ఒక నైతిక విలువలు ఉండాలి. యూటీఎఫ్ అనేది ఒక చరిత్ర కలిగిన సంఘం. వైసీపీ ముసుగులో ఎందుకు వస్తుంది? యూటీఎఫ్ బలపడుతున్న గయానంద్ వైసీపీ అభ్యర్థి గోపాలరెడ్డి చేతిలో ఓడిపోయాడు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి. వైసీపీ చేతిలో ఓడిపోయారు కూడా యూటీఎఫ్ బలపడుతున్న అభ్యర్థులు. సో ఆ హిస్టరీ మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరం అని ప్రకటించింది. వాళ్ళు పోటీ చేయలేదు. వాళ్ళు పోటీ చేయలేదన్నది నిజం తప్ప వాళ్ళ ముసుగులో వచ్చేది. లక్ష్మణరావు ఇవాళ వచ్చాడా, నాతో పాటు ఫస్ట్ శాసన మండలి కూడా మెంబర్ అయినా. సో నిన్నగాక మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో యూటీఎఫ్ అభ్యర్థి గెలిచారు. మరి అక్కడ టీడీపీ గెలవలేదు, వైసీపీ గెలవలేదు, వాళ్ళు పోటీ కూడా చేయలేదు కదా. నిన్నగాక మన ఏది బై ఎలక్షన్ జరిగింది మధ్యలో, ఆ బై ఎలక్షన్లో యూటీఎఫ్ గెలిచింది. సో యూటీఎఫ్ అప్పుడు ఆ యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరి, కోరెట్ల విజయగౌరి 40 ఏళ్ళుగా ఉపాధ్యాయ ఉద్యమంలో నాయకురాలు. ఆమె జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లో రాకముందు కూడా ఆమె ఉపాధ్యాయ నాయకురాలు. మళ్ళీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఎట్లా వస్తుంది? అర్థం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులు యూటీఎఫ్ వస్తుందా? సో అందువల్ల మనకు ఒక ప్రాతిపదిక ఉండాలి. ఎన్నికల రాజకీయాల్లో మనం మాట్లాడేదానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఈ పంచాయతీ టీడీపీ వైసీపీ పంచాయతీ ఉపాధ్యాయ సంఘాల్లోకి ప్రవేశపెట్టారు. అసలు అనవసరంగా అధికార పార్టీ ఉపాధ్యాయ సంఘాల పంచాయతీలోకి దూరి టీడీపీ జనసేన తమ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అభ్యర్థిని పెట్టకుండా ఏపీటీఎఫ్ యూటీఎఫ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్, ఏపీటీఎఫ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ పోటీ వాళ్ళ మధ్యలో ఉన్న శ్రీనివాసనాయుడు పిఆర్టీయూ, ఏపీటీఎఫ్, యూటీఎఫ్ 3 ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు. ఆ ఉపాధ్యాయ సంఘాల మధ్య పోరాటంలో వీళ్ళు అనవసరంగా అందులో ఎంటర్ అయ్యి ఏపీటీఎఫ్ అభ్యర్థిని గెలిపించుకొని మా వాడు గెలిచాడని ప్రకటించుకుందామన్నారు. ఏపీటీఎఫ్ అయిన తెలుగుదేశం మెంబర్ అయినా ఇప్పుడు వీళ్ళు మద్దతు ఇచ్చిన రఘువర్మ తెలుగుదేశం మెంబరా, శ్రీనివాసనాయుడు టీడీపీ మెంబరా నాకు చెప్పమండి. ఇద్దరు టీడీపీ మెంబర్లు కాదు కదా. సో అందువల్ల ఆయన పిఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేశాడు. పిఆర్టీయూ స్వభావం కూడా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులు నేను 6 ఏళ్ళు శాసనమండలి